కాకపోతే మొన్న ఎట్లా గెలిచిండు ఈ సిటీలో అంటే నేను ఎన్నికల ముందే చెప్పిన అప్పుడు 25 కంటే ఎక్కువ రావు మీకన్నా 39 వచ్చినాయి. సిటీలే ఎక్కువ వచ్చినాయి మొత్తం. అయితే ఇవి రావనుకున్నా నేను. ఎందుకంటే సిటీ వాళ్ళు మంచి వాళ్ళు తెలివికల వాళ్ళు కాబట్టి ఆలోచిస్తారు వేస్తారు అనుకుంటే వాళ్ళు ఏమి అనుకున్నారంటే మళ్ళా అతడే గెలుస్తాడు మనం ఎందుకు అంటు కావాలి అనే ఆలోచనతో వేసారు తప్ప ఇంకోట్లేదు. మరి ఇప్పుడు కూడా గట్లనే ఇస్తారంట కదా. ఇక అట్లా ఎత్తారంటే నాకైతే ఎత్తారని నమ్మకం లేదు. ఆ, ఆహా. ఆ, నేను ఎక్కడ చూసినా కొంతమందితో నేను ఫోన్లు చేసి అడుగుతున్నా చేస్తుంటే ఇప్పుడు ఈసారి వ్యక్తిని చూడాలనే పార్టీ కాదు ఎట్టి కాదు. ఆ. మరి ఈ వ్యక్తి మంచోడు కాదంట కదా. ఈ వ్యక్తి మీద అన్ని ఆ వ్యక్తి వెనక అంతా రౌడీలు ఉంటారు అది ఇది అంటారు కదా. ప్రచారం చెప్తారు మళ్ళా. ఇగో నేను 35 సంవత్సరాల కిందనే నేను ఇక్కడ పర్వత నగర్లో ఒక ప్లాటు ఆ, అప్పుడు ఈ నవీన్ తండ్రి శ్రీశైలం గారు మాకు కొంత సపోర్ట్ చేసేది. ఆ, ఏం సపోర్టు కట్టుకునేటప్పుడు ఎవడు రాకుండా గుండాలు రాకుండా ఇంకెవడు రాకుండా ఈయనే మాకు ఆడ ఆ, కాలనీ అయింది 50 ఎకరాల. ఆ, కాకపోతే చూడండి ఆ, మరి అటువంటి వాడు 35 ఏళ్ళ కింద అయితే నాకు మంచోడే అనిపించింది. ఎప్పటికీ అట్టే ఉంటాడని నేను అనుకున్నా. కానీ నడుమ ఇవన్నీ చేసిండని ఈ దొంగలు ఎందుకు చెప్తారు? ఆ, ఆ? దొంగ దొంగ అంటే వాడే దొంగ అంటాడు, ఆ. అంత తప్ప ఇంకోట్లేదు. ఆ. ఇబ్బంది పెట్టాలి వాళ్ళకి, ప్రజలకు అందరికి ఇబ్బంది పెడతారు అని అంటారు గెలిచినాక. తప్పు ముచ్చట. ఆ,